ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము అశోకవనానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆర్గానిక్ సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించినటువంటి ప్లాంట్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు, ఇక్కడ ఒక పప్పి కూడా కనిపించింది మనకి. ఇక్కడ చాలా రకాల అరుదైన జాతికి చెందినటువంటి ఆయుర్వేదిక్ చెట్లు అయితే ఉండడం జరిగింది. అది చూడండి, నాకుతుంది. సో ఇక్కడ పిపిరోమియా అంటే పిపిరోమియా అబ్టోసిఫోలియా అనే ఈ ట్రీస్ని అయితే ఇక్కడ పెంచుతున్నారు. మరి ఆ సైంటిఫిక్ నేమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలియదు. ఆ ట్రీస్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ ట్రీ యొక్క యూజెస్ ఏంటంటే ఇంప్రూవింగ్ ఎయిర్ క్వాలిటీ, రెడ్యూసింగ్ స్ట్రెస్ అండ్ యాడింగ్ డెకరేటివ్ టచ్ టు యువర్ హోమ్. అంటే ఈ ప్లాంట్స్ వల్ల మనకి స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుందంట, ఎయిర్ క్వాలిటీ, ఆక్సిజన్ లెవెల్స్ అంట ఇంప్రూవ్ అవుతాయంట. ఇవి ఇంకా ఇప్పుడే మొలకెత్తే దశలో ఉన్నాయి, ఇంకా చిన్నగానే ఉన్నాయి ప్లాంట్స్. ఇవి పెరిగిన తర్వాత అయితే ఆ హైట్లో తయారవుతాయంట. అప్పుడు మనకి చాలా ప్యూర్ ఆక్సిజన్ అయితే విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. సో అదేవిధంగా మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇది ఒక ఓల్డెస్ట్ ట్రీ అన్నమాట. ఇది ఇక్కడ ఏదో ఒక తీగ లాంటిది ఉంది. ఇది మనందరికి తెలిసింది అనుకుంటే, తెలిస్తే మీకు కామెంట్లో పెట్టండి. తర్వాత మనము ఇంకో ప్లాంట్స్ని కనుక చూసినట్టయితే ఇక్కడ ఎజోవేన్, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి కొలియాస్ అంబియోనికస్ అని చెప్పేసి ఒక పేరు అయితే ఉంది. ఇది ఏ ట్రీనో గెస్ చేయండి. దీని యూసెస్ అంట ఫర్ హై బ్లడ్ ప్రెషర్, చెస్ట్ పెయిన్, యాంగినియా అండ్ ఆస్తమా. అంటే దమ్ము ఉన్న వాళ్ళకి, మరియు బ్లడ్ ప్రెషర్, బీపీ ఉన్న వాళ్ళకి, చెస్ట్ పెయిన్ ఉన్న వాళ్ళకి, హార్ట్ అటాక్స్ పేషెంట్స్కి ఈ ట్రీ యొక్క ఆక్సిజన్ అనేది పీల్చుకుంటే ఇది చాలా వరకు క్యూర్ చేస్తుందని ఇక్కడైతే రాయడం జరిగింది. సో ఇంకొంచెం ముందుకెళ్తే మల్టీవిటమిన్, అంటే మనకి బాడీకి మల్టీవిటమిన్స్ అనేవి చాలా అవసరం. ఈ మల్టీవిటమిన్స్ అనేవి డిఫిషియన్సీ కనుక వస్తే బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గి మనకి రకరకాలైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇది విటమిన్స్ సంబంధించినటువంటి ట్రీస్ అన్నమాట. ఒకసారి చూడవచ్చు ట్రీస్ ఎలా ఉన్నాయో మీరు. అయితే ఇవి దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సరోపస్ ఆండ్రోగైనస్ అంట. దీని యూసెస్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్, అంటే మన హార్ట్కి సంబంధించినటువంటి వాస్క్యులర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డిసీజెస్